ప్రోటీన్‌లో 2 రకాలు ఉంటాయి. వే ప్రోటీన్ అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది. వే ప్రోటీన్ పాల నుంచి తయారవుతుందనమాట. నాకున్నది ఫస్ట్ నుంచి నేను ఏది మంచి, చెడు అని నేను కేటగరైజ్ చేసుకోను గానీ, నాకు ఎప్పుడూ ఒక క్వెషన్ ఉంటుంది. కోట్ల మంది ఉన్న జనాభాలో మనకి పన్నీర్, చీజ్, పాలు, పెరుగు ఇది పుష్కలంగా లభిస్తాయి. అవును. మరి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు దాని తర్వాత ఒక 6 నెలలు మేబీ ఒక సంవత్సరం ఆ ఆవు గానీ, బర్రె గానీ పాలిస్తుంది. అవును. అలా లెక్క పెట్టుకున్నా మనకి ఇంత మోతాదులో మనకి ఎలా వస్తున్నాయి అన్నది నా ఫస్ట్ క్వెషన్. సో అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయింది ఎవర్షన్ టువర్డ్స్ వే. ఏదో చేస్తున్నారు, సమ్ యానిమల్ అబ్యూజ్ వెళ్తుంది, అక్కర్లేని హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తున్నారేమో. అప్పుడే మీకు ఇన్ని మార్కెటెడ్ బ్రాండ్స్ వే అని కొట్టండి ఒక 60-70 బ్రాండ్స్ వస్తాయి. మరి ఇంత బ్రాండ్స్ వచ్చి అన్నీ సోల్డ్ అవుతున్నాయా? ఎంత మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? ఎంత వేస్ట్ కింద వెళ్తుంది? సో మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు యానిమల్ అబ్యూజ్, ఆ యానిమల్కి ఏం పెడుతున్నారు? గడ్డి పెడుతున్నారా? సాయ్ ప్రోడక్ట్స్ ఇస్తున్నారా ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి? ఇంకేమన్నా చేస్తేనే కదా మనకు అంత ప్రొడక్షన్ వచ్చేది. అది నా ఫస్ట్ క్వశ్చన్. ఇది నాకు నా మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. సో నేను వేని టచ్ చేయను అసలు. ఎంత కన్విన్స్ చేసినా నా మైండ్ కన్విన్స్ అవ్వదు. బికాస్ నాకు తెలియాలి యానిమల్ అబ్యూస్ ఖచ్చితంగా జరుగుతుంది.